Namaste Andy. Welcome to my channel Easy English with Geeta. Learn, speak and grow. Are you ready to learn? Okay. Before starting our class, like as usual, like, share and subscribe. Click the bell icon and please do comment. So without getting late, let's get started our class. Class ని స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు టాపిక్ ఏంటంటే కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. అసలు యాడ్జెక్టివ్ అంటే ఏంటండి? మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రొడక్షన్లో నేర్చుకున్నారు కదా మీరు. యాడ్జెక్టివ్ ఈజ్ ఎ డిస్క్రైబింగ్ వర్డ్, అంటే వర్ణించడం అనమాట. మీరు ఒక మూవీకి వెళ్ళారనుకోండి, సినిమా బాగుందని, బాగాలేదని, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి అలా చెప్తాం కదా, వర్ణిస్తాం, డిస్క్రైబ్ చేస్తాం. అలాగే ఒక మనిషి గురించి కూడా స్మార్ట్ బాయ్, ఇంటెలిజెంట్ బాయ్, నాటీ బాయ్, టాల్ బాయ్, షార్ట్ బాయ్ ఇలా చెప్తాం కదా. క్వాలిటీస్ ఎలా ఉన్నారు ఏంటి మనం డిస్క్రైబ్ చేస్తాం, అదే యాడ్జెక్టివ్. ఒక నౌన్ గురించి కానీ ప్రనౌన్ గురించి కానీ. ప్రనౌన్ అంటే హీ, షీ, ఇట్, దే, ఐ, వి, యు ఇవన్నీ. ఐఎమ్ ఎ టీచర్, సో ఐఎమ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్. సో ఎక్స్పీరియన్స్డ్ అనేది యాడ్జెక్టివ్. యు ఆర్ ఎ స్టూడెంట్, సో విచ్ కైండ్ ఆఫ్ స్టూడెంట్ యు ఆర్? యు ఆర్ అన్ ఇంట్రెస్టింగ్ స్టూడెంట్. ఇంట్రెస్ట్గా వింటున్నారు కాబట్టి. ఓకే, సో ఇలాగా మనం క్వాలిటీ గురించి, కైండ్ గురించి, లేదా దాని గురించి ఒక నౌన్ గురించి మనం డిస్క్రైబ్ చేస్తే దాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. సో ఎన్ని కైండ్స్ ఉన్నాయి? ముందు ఎగ్జాంపుల్స్ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్. షార్ట్ అంటే పొట్టిగా ఉండడం, సమ్ కొన్ని, బిగ్ పెద్దది, ఫేవరెట్ అంటే చాలా ఇష్టం, బ్లాక్ నలుపు రంగు, బ్యూటిఫుల్ అందంగా ఉండడం. ఇలా ఎలా అయినా చాలా యాడ్జెక్టివ్స్ ఉంటాయండి. నంబర్ ఆఫ్ adjectives are there and so many kinds also there. You are going to learn 10 kinds. మీరు ఇప్పుడు 10 kinds నేర్చుకోబోతున్నారు. వీటితో పాటుగా కంపారిటివ్, సూపర్లేటివ్, డిగ్రీస్ అని ఉంటాయి. అవి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో నేర్చుకుందరు, కానీ ఆ రెండు ఈరోజు చెప్పట్లేదు. బేసికల్గా అయితే మనకి ఒక 8 యాడ్జెక్టివ్స్ని చెప్తాం. నేను ఇంకొక 2 యాడ్ చేసి 10 చెప్తున్నాను. ఈ 10 యాడ్జెక్టివ్స్ మీరు ఈరోజు నేర్చుకోబోతున్నారు. చాలా సింపుల్గా, ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా, చూద్దామా మరి. సో కైండ్స్, ఎన్ని కైండ్స్ ఉన్నాయి? ఒక 10 అని చెప్పాను కదా, ఇప్పుడు ఆ 10 నేర్చుకుంటున్నారు. ఫస్ట్ వన్, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. సో మీరు మీ బాబుని మిల్క్ తెమ్మని పంపించారనుకోండి షాప్కి, 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా పాల ప్యాకెట్లు, మిల్క్ ప్యాకెట్స్. అరే మంచి క్వాలిటీ తీసుకురారా. ఎందుకని? దానిలో వెన్న శాతం బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటాయి, కొంచెం నిల్వ ఉంటాయి. మంచి క్వాలిటీ. క్వాలిటీ అంటే ఏంటి? నాణ్యత. ఒక షాప్కి వెళ్ళారు శారీ కొనుక్కోవడానికి, చీప్లో కొనుక్కుంటారా, చీప్ అండ్ బెస్ట్ అనుకుంటారా, లేదా మంచి బ్రాండెడ్ది కొంచెం క్వాలిటీ బాగుండేది తీసుకుంటారా? క్వాలిటీ బాగుండేది తీసుకుందంటే ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. క్వాలిటీని చూస్తాం కదా. సో ఇలా క్వాలిటీని, కైండ్ని అంటే అది ఎలాంటి రకం, దాని క్వాలిటీ ఎలా ఉంది అని చెప్తే అది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆఫ్ కైండ్ అండ్ క్వాలిటీ. కైండ్ గురించి అది ఎలాంటి రకము, దాని క్వాలిటీ ఏంటి అని చెప్తాయి. ఏంటవి? యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. ఎగ్జాంపుల్ చూడండి. నైస్ బాగుంది, హార్డ్ గట్టిగా ఉంది, వైట్ తెల్లగా ఉంది, టాల్ పొడవుగా ఉంది, అగ్లీ బాలేదు, ఎక్సలెంట్ చాలా బాగుంది, నాటీ అల్లరి, నాటీ బాయ్ అంటాం, నాటీ గర్ల్ అంటాం అలా. సో ఎగ్జాంపుల్ చూద్దామా. దిస్ ఈజ్ ఎ మ్యాడ్ డాగ్. ఈ డాగ్ అనేది అంటే నౌన్, కుక్క కదా. డాగ్ అంటే కుక్క, యానిమల్, యానిమల్ నేమ్ కాబట్టి నౌన్. విచ్ కైండ్ ఆఫ్ ఎ డాగ్ ఇట్ ఈజ్? ఎలాంటి డాగ్ అది? మ్యాడ్, పిచ్చి కుక్క, మ్యాడ్ అంటే డాగ్ యొక్క క్వాలిటీ మ్యాడ్. సో ఈ మ్యాడ్ అనేది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఓకేనా, మ్యాడ్ అనేది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. దిస్ ఈజ్ ఎ స్మాల్ డాగ్, దిస్ ఈజ్ ఎ క్యూట్ డాగ్ అలా కూడా చెప్పచ్చు, ఏదైనా వాడచ్చు మీరు క్వాలిటీకి సంబంధించి. ఐ హ్యావ్ ఎ స్మార్ట్ ఫోన్. ఇప్పుడు ఈ ఫోన్ అనేది ఒక థింగ్ కాబట్టి ఇది ఒక నౌన్. ఫోన్ అనేది థింగ్ కాబట్టి నౌన్. విచ్ కైండ్ ఆఫ్ ఎ ఫోన్ ఇట్ ఈస్? ఎలాంటి ఫోన్ అది? స్మార్ట్ ఫోన్. స్మార్ట్ అనేది యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఎందుకంటే ఫోన్ గురించి చెప్తుంది. అదే స్మార్ట్ కాదనుకోండి, ఇట్స్ ఎ కీప్యాడ్ ఫోన్.
సో అలా ఏదైనా మార్చచ్చు మనం. సో మీకు అర్థమైందా? సో థింగ్ కానీ, యానిమల్ కానీ, పర్సన్ కానీ, ప్లేస్ కానీ వాటికి సంబంధించిన క్వాలిటీ కైండ్ చెప్తే అది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఏదైనా సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఆ నౌన్కి ముందే ఉంటుందన్నమాట. దాన్ని మీరు అండర్లైన్ చేసి చెప్పచ్చు. ఓకే, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. నెక్స్ట్ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. సో క్వాంటిటీ అంటే ఏంటి? ఇప్పుడు మీ పాప అడుగుతుంది, మమ్మీ చపాతి ఎంత కావాలి, పిండి ఎంత కలపాలి చెప్పు అని. క్వాంటిటీ ఇంత క్వాంటిటీ ఉంటే సరిపోతుందమ్మా. క్వాంటిటీ అంటే పరిమాణం. ఎంత క్వాంటిటీ అంటే ఎంత పరిమాణం. ఆ పరిమాణం సైజ్ ఎంత అనేది చెప్తుంది అనమాట. ఇట్ ఆన్సర్స్ హౌ మచ్. ఎంత అని మీరు ఒక క్వశ్చన్ వేసుకున్నారనుకోండి, ఆన్సర్ వస్తుంది. అదే యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. మచ్ ఎక్కువ, లిటిల్ కొంచెం, ఫ్యూ కొద్దిగా, సమ్ అంటే ఇది కూడా కొంచెమే, ఇనఫ్ చాలు తగినంత, ఫుల్ నిండా, ఎంటీ ఖాళీ. సో ఇలా రకరకాలుగా మనం ఆ క్వాంటిటీ పరిమాణం గురించి చెప్పచ్చు. సెంటెన్సెస్ చూద్దామా? ఐ వాంట్ సమ్ మనీ. హౌ మచ్ మనీ? సమ్ మనీ. హౌ మచ్ మనీ? సమ్ మనీ. సో ఈ మనీ అనేది అంటే డబ్బు కదండి, ఇది నౌన్ అన్నమాట. సో ఈ మనీకి ముందేముంది? సమ్. నౌన్కి ముందే ఉంది. దీన్ని యాడ్జెక్టివ్ అంటాం. ఇక్కడ కైండ్ క్వాలిటీ అని చెప్పింది కాబట్టి యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఇక్కడ పరిమాణం హౌ మచ్ మనీ? సమ్ మనీ, కొంచెం మనీ ఉంది. ఈ సమ్ అనేది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, పరిమాణం. అండ్ దేర్ ఈస్ అ లిటిల్ వాటర్ ఇన్ ద ట్యాంక్. సో వాటర్ ట్యాంక్ లో వాటర్ ఎంత ఉన్నాయో చూడమ్మా. మోటార్ వేద్దాం అంటాం కదా పిల్లలతో. మమ్మీ దెర్ ఈస్ అ లిటిల్ వాటర్, కొంచెం వాటరే ఉన్నాయి. సో వాటర్ అనేది నౌన్. ఈ వాటర్ అనేది నౌన్. హౌ మచ్ వాటర్? లిటిల్ వాటర్. హౌ మచ్ వాటర్? లిటిల్ వాటర్. మోర్ వాటర్, ఫుల్ వాటర్, ఎలా అయినా చెప్పచ్చు. సో ఈ లిటిల్ అనేది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా నౌన్కు ముందు వచ్చే వర్డ్ని మీరు ఎనలైజ్ చేసుకుంటే అది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీయా క్వాంటిటీయా తెలుస్తుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. థర్డ్ వన్ యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. సింపుల్గా అర్థమైపోతుంది. నంబర్ ఉంటుంది ఇందులో. ఇట్ ఆన్సర్స్ హౌ మెనీ. ఇందాక హౌ మచ్ ఎంత, హౌ మెనీ అంటే ఎన్ని, అంటే మనం కౌంట్ చేస్తాం, కౌంట్ చేయగలిగేవి. కౌంట్ చేస్తే హౌ మెనీ ఎన్ని ఉన్నాయంటే ఆన్సర్ వస్తుంది. ఎన్ని ఉన్నాయి? 2, 3, 4, 5, 10, డజన్, అలా ఎన్నైనా. అలాగే మెనీ చాలా ఉన్నాయి, సెవరల్ చాలా ఎక్కువగా ఉన్నాయి, a lot చాలా ఎక్కువ, అలా చెప్పచ్చు. అంటే కౌంట్ చేయగలిగే వాటికి ఎక్కువ మనం దీన్ని వాడతాం అన్నమాట. సో ఇందాక చెప్పింది హౌ మచ్ ఎంత అని, అక్కడ ఇక్కడ ఎన్ని, హౌ మెనీ అనే క్వశ్చన్కి ఆన్సర్ రావాలి. హీ బ్రాట్ ఏ డజన్ యాపిల్స్. హౌ మెనీ? ఎన్ని, డజన్. హౌ మెనీ యాపిల్స్? డజన్ యాపిల్స్. సో ఈ డజన్ అనేది మనకి యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్, యాడ్జెక్టివ్ ఇన్ నంబర్. యాపిల్స్ అనేది నౌన్ కదా, పళ్ళు నౌన్, యాపిల్స్ నౌన్కు ముందుంది డజన్. ఈ డజన్ అనేది నంబర్ని ఇండికేట్ చేస్తుంది, అంటే 12 అని అర్థం. యాడ్జెక్టివ్ ఇన్ నంబర్. నెక్స్ట్, షీ హ్యాస్ 2 houses ఇన్ ద సిటీ. హౌ మెనీ హౌసెస్? ఎన్ని హౌసెస్? 2 houses. హౌ మెనీ? 2. ఎన్ని ఉన్నాయి? 2. ఎన్ని అని అడగలుగుతున్నాం చూసారా? సో హౌసెస్ అనేది నౌన్, దీని ముందుగా 2 ఉంది కాబట్టి ఈ 2 అనేది యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. సో నంబర్ ఎంతో చెప్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు నౌన్కి ముందున్న వాటిని అవి నంబర్ కానీ చెప్పేటట్లయితే, మీరు హౌ మెనీ అనే క్వశ్చన్ వేయగలిగితే అది యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. హౌ మచ్ అనే క్వశ్చన్ వేయగలిగితే అది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఓకేనా? నెక్స్ట్, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. మేడం ప్రొనౌన్స్లో కూడా వచ్చింది మేడం డెమాన్స్ట్రేటివ్. అవునండి, ఒక్కలాగే ఉంటాయి. అందుకే గ్రామర్ ఈజ్ ఏ ఓషన్. మీరు బాగా నేర్చుకుంటేనే అర్థమవుతుంది, లేకపోతే అంతా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. సో దిస్, దాట్, దీస్, దోస్ ప్రొనౌన్స్ కూడా ఇవే. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కూడా ఇవే. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ కూడా ఇవే. డెమో అంటే ఏంటండి? టు షో, చూపించటం. ఇట్ షోస్ అ పర్సన్ ఆర్ ఏ థింగ్. పర్సన్ కానీ థింగ్ని కానీ చూపిస్తుంది. దిస్, దాట్, దీస్,
దోస్ అని చూపిస్తుంది, చూపించడం డెమాన్స్ట్రేషన్. సో డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. ప్రొనౌన్ కూడా సేమ్ ఈ ఎగ్జాంపుల్సే, కాకపోతే సెంటెన్స్ మారిపోతుంది. చూడండి ఎలాగనేది, దిస్ పెన్ ఈజ్ మైన్. దిస్ అంటే ఇది చూపిస్తున్నాను, ఇది. ఈ దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అని ఎలా చెప్తాము, నౌన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా. సో పెన్ అనేది నౌనేనా? ఎస్. అలాగే బుక్స్ అనేది కూడా నౌనే కదా. సో నౌన్కి ముందుగా ఉన్నాయి చూసారా, దిస్, దోస్. దిస్ ఇది, దోస్ అవి. సో పెన్కి ముందు దిస్ ఉంది, బుక్స్కి ముందు దోస్. కాబట్టి ఈ రెండింటిని మనం డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటాం. అంటే పెన్ను గురించి చెప్తుంది, పెన్నుని చూపిస్తుంది, బుక్స్ని చూపిస్తుంది, ఈ దిస్, దోస్ అనేవి. కాబట్టి వీటిని మనం డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటాం. ప్రతి దానికి సింపుల్ అండి, నౌన్కి ముందే వస్తాయి. కాకపోతే మీరు ఒక్కొక్క దానికి క్వశ్చన్ వేసుకోవాలి. క్వాలిటీ అయితే కైండ్ క్వాలిటీకి సంబంధించి, క్వాంటిటీకి సంబంధించి, నంబర్ గురించి. ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ చూపించడం, దిస్, దాట్ అని. ప్రతి దాంట్లో నౌన్ ఉండాల్సింది మర్చిపోకండి. అదే అక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందనుకోండి మళ్ళీ ప్రొనౌన్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్. ఇంట్రాగేటివ్ అంటే ఏంటి? క్వశ్చన్స్ అడగడం కదా, ఇంట్రాగేషన్ అంటాం. సో క్వశ్చన్స్ అడుగుతాయి. యాడ్జెక్టివ్స్ క్వశ్చన్స్ అడగడానికి ఉపయోగపడతాయి అన్నమాట. యూజ్డ్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. దేంతో అడుగుతాం క్వశ్చన్స్? WH వర్డ్సే కదా, హూ, విచ్, వాట్. మరి మిగతావి మేడం, వై, వేర్, వెన్. సో వాటికి అంతగా సూటబుల్ కాదండి ఇది. ఈ త్రీనే మనం మోస్ట్లీ మ్యాక్సిమం ఇవే ఎక్కువ వాడుతుంటాం. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. విచ్ బుక్ డూ యూ వాంట్? నీకు ఏ బుక్ కావాలి? విచ్ బుక్. చూసారా, బుక్ అనేది నౌన్, నౌన్కు ముందు విచ్ అనే క్వశ్చన్ ఉంది, క్వశ్చనింగ్ వర్డ్. సో ఈ విచ్ అనేది మనకి ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. విచ్ బుక్ ఎందుకంటే బుక్ గురించి చెప్తుంది. విచ్ బుక్, ఏ బుక్, నీకు ఏ బుక్ కావాలి? వాట్ లెసన్ డూ యూ వాంట్ టు లెర్న్? నువ్వు ఏ లెసన్ నేర్చుకోవాలనుకుంటున్నావు? లెసన్ అనేది నౌన్. సో లెసన్కి ముందు వాట్ ఉంది కాబట్టి వాట్ లెసన్, నువ్వు ఏ లెసన్ నేర్చుకోవాలనుకుంటున్నావు? ఈ వాట్ అనేది ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. అలాగే హూజ్ బ్యాగ్ ఈజ్ దిస్, ఎవరి బ్యాగ్ ఇది? బ్యాగ్ అనేది నౌన్. సో హూజ్ బ్యాగ్, ఎవరి బ్యాగ్. ఈ హూజ్ అనేది బ్యాగ్ గురించి చెప్తుందన్నమాట. సో విచ్, వాట్, హూజ్ అనేది బుక్ గురించి, లెసన్ గురించి, బ్యాగ్ గురించి చెప్తున్నాయి కాబట్టి వాటిని మనం ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. చెప్పడం కాదు, క్వశ్చన్స్ అడుగుతున్నాయి. క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి, ఎవరి బుక్, ఏ లెసను, ఏ బుక్ నీది, అలా క్వశ్చన్స్ అడగడానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి వీటిని మనం ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ అంటాం. అండ్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ WH వర్డ్ పక్కనే ఈ నౌన్స్ రావాలి. నౌన్స్ వస్తేనే ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. అండ్ ఇంకొకటి, మిగతావి ఎందుకు రావన్నాం కదా, వై బుక్, వేర్ బుక్, వెన్ బుక్ అస్సలు సూట్ అవ్వదండి, అస్సలు సూట్ అవ్వు. ఈ వర్డ్సే మనకి సూట్ అవుతుంటాయి వీటికి, కాబట్టి వీటినే మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ మోడల్స్ చూద్దాం మరి. See the sixth one, possessive adjective. What is meant by possession? మనం ప్రొనౌన్స్లో కూడా చెప్పుకున్నాం. పొసెషన్ అంటే ఏంటి? ఓనర్షిప్, పొసెసివ్నెస్, నాది అనే ఫీలింగ్. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక బాబు దగ్గరికి వెళ్ళి మా మమ్మీ అన్నామనుకో మనల్ని తోసేస్తాడు, మా మమ్మీ అంటాడు కదా. ఆ పొసెషన్, నాది అనే ఫీలింగ్. సో షోస్ పొసెషన్ ఆర్ ఓనర్షిప్, నా సొంతది అనే భావన చూపిస్తుంది, పొసెషన్ని చూపిస్తుంది. ఎగ్జాంపుల్, మై నాది, నా యొక్క, అవర్ మా యొక్క, యువర్ నీ యొక్క, హర్ ఆమె యొక్క, దేర్ వారి యొక్క, హిజ్ అతని యొక్క, ఇట్స్ దాని యొక్క. అంటే ఏదైనా ఒక వస్తువు గురించి చెప్తున్నప్పుడు ఇది ఆమె యొక్క పెన్ను, ఆమె పెన్ను, అతని బ్యాగ్, వాళ్ళ సూట్ కేస్, లేకపోతే వాళ్ళ ఇల్లు, అలా వాళ్ళది, ఆమెది, అతనిది అని చెప్తాం కదా, పొసెషన్. సో ఎగ్జాంపుల్స్ చూద్దామా. దిస్ ఈజ్ యువర్ హౌస్, దిస్ ఈజ్ హూజ్ హౌస్, యువర్ హౌస్, నీ ఇల్లు. ఇక్కడ ఈ హౌస్ అనేది నౌన్, హౌస్ ఇల్లు నౌన్, హూజ్ హౌస్ ఎవరి హౌస్, యువర్ అంటే పొసెషన్, యువర్ నీ హౌస్. ఈ యువర్ అనేది హౌస్కి రిలేటెడ్ కదా, సో యువర్ అంటే నీ యొక్క, ఈ యువర్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్. యువర్ హౌస్, హూజ్ హౌస్, యువర్ హౌస్.
సో ఇక్కడ మీరు క్వశ్చన్ వేసుకోవాలి. హూజ్ అనే ఒక క్వశ్చన్ వేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. హూజ్ అనే క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ వస్తే అది పొసెసివ్ యాడ్జెక్టివ్. హౌ మెనీ అనే క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ వస్తే అది యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. హౌ మచ్ అనే క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ వస్తే అది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. వాట్ క్వాలిటీ, వాట్ కైండ్ అంటే యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. అలా ప్రతిదానికి మీరు క్వశ్చన్ వేసుకుంటూ ఉంటే మీకు ఆన్సర్ వస్తూ ఉంది. దాన్ని బట్టి అది ఏ రకమైన యాడ్జెక్టివ్ మీరు చెప్పచ్చు. సో దిస్ ఈజ్ యువర్ హౌస్. యువర్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్. దే ఆర్ అవర్ రిలేటివ్స్. ఆర్ రిలేటివ్స్. రిలేటివ్స్ అనేది నౌన్, చుట్టాలు, నౌన్. సో హూజ్ రిలేటివ్స్? ఆర్ రిలేటివ్స్. హూజ్? ఆర్. సో ఈ ఆర్ అనేది, అవర్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్. మా యొక్క చుట్టాలు వాళ్ళు, మా చుట్టాలు. ఇట్ ఈజ్ మై పెన్. హూజ్ పెన్? మై పెన్. హూజ్ పెన్? మై పెన్. సో పెన్ అనేది నౌన్, హూజ్ పెన్? మై పెన్. ఈ మై అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్. మీరు హూజ్ అనే క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. మేడం ఇది కూడా ప్రొనౌన్లో విన్నామండి. అవునండి, కామన్గా ఉంటాయి, అందుకే డిఫరెన్స్ తెలుసుకోవాలి. డిస్ట్రిబ్యూట్, అమ్మా డిస్ట్రిబ్యూట్ చాక్లెట్స్ నాన్న అంటాం. డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఏంటి? పంచడం కదా, ఒకరి తర్వాత ఒకరికి పంచుతూ ఉంటాం. సో డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అంటే షోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఒక్కొక్కళ్ళ గురించి చెప్పడం, ఒక్కొక్కళ్ళకి ఇవ్వడం, పంచడం, అది డిస్ట్రిబ్యూషన్. ఎగ్జాంపుల్ ఈచ్ ఒక్కొక్కళ్ళు అని, ఎవ్రీ ప్రతి ఒక్కళ్ళు, ఎయిదర్ అంటే ఎయిదర్ ఆర్ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అని చెప్తాం కదా. ఎయిదర్ రాము ఆర్ రాజు. నెయిదర్ నార్ ఇది నెగిటివ్లో చెప్తాం. ఇలా ఒక్కొక్కళ్ళ గురించి చెప్పడానికి డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ని మనం వాడతాం. సో ఎగ్జాంపుల్స్ చూడండి. ఎవ్రీ విలేజర్ హ్యాస్ అటెండెడ్ ద మీటింగ్. ప్రతి విలేజర్ అటెండ్ అయ్యాడు మీటింగ్కి. ఎవ్రీ విలేజర్. సో విలేజర్ అనేది నౌన్. హూ అటెండెడ్ ద మీటింగ్? ఎవ్రీ విలేజర్. ఇక్కడ మీరు హూ అనే క్వశ్చన్ వేసుకోవాలి. ఎవ్రీ ప్రతి ఒక్కళ్ళు, ఇది ఎప్పుడు సింగులర్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సింగులర్లోనే ఉంటుంది, ప్లూరల్లో ఉండదు. సో హూ అనే క్వశ్చన్ వేస్తారు, సింగులర్లో ఉంటుంది. ఎవ్రీ విలేజర్. సో ఈ ఎవ్రీ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ప్రతి ఒక్క విలేజర్, ఒక్కొక్కళ్ళు వచ్చి అటెండ్ అయిపోయారు, అందరూ వచ్చేసారు. అలాగా ఆఫ్టర్ అందరూ వచ్చాక అది ప్లూరల్ అవుతుంది. రావడం ఒక్కొక్కళ్ళు వస్తారు. ఈచ్ బాయ్ అంటే ప్రతి ఒక్క బాయ్ ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్ టు విన్ ద కప్. కప్పు గెలవడానికి ప్రతి ఒక్కళ్ళు తమ వంతు కష్టపడ్డారు. ఈచ్ బాయ్. బాయ్ అనేది నౌన్, బాయ్కి ముందు ఈచ్ అంటే ఒక్కొక్క బాయ్, ప్రతి ఒక్క బాయ్ అనమాట. సో ఈచ్ అనేది డిస్ట్రిబ్యూటివ్, ఒక్కొక్కళ్ళ గురించి చెప్తున్నాం కాబట్టి. నెక్స్ట్ కాంపౌండ్ యాడ్జెక్టివ్. కాంపౌండ్ అంటే ఏంటి మేడం? మన ఇంటి చుట్టూ ఉంటుంది కాంపౌండ్ వాల్, అదేనా? ఆ కాంపౌండ్ కాదండి. కాంపౌండ్ అంటే ఇక్కడ 2 or more యాడ్జెక్టివ్స్ కలిసి ఉండడం, టుగెదర్. 2 or more యాడ్జెక్టివ్స్ టుగెదర్. రెండు కానీ అంతకన్నా ఎక్కువ యాడ్జెక్టివ్స్ కలిసి ఉంటే దాన్ని మనం కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అంటాం. మరి ఇంటి గోడని ఎందుకండి కాంపౌండ్ అంటారు? వాల్స్ని కలుపుతాం కదండి. ఇటు సైడ్ ఒక వాల్, ఇటు సైడ్ ఒక వాల్, ఫ్రంట్ ఒక వాల్, బ్యాక్ ఒక వాల్ కలుపుతాం కదా, అందుకే కాంపౌండ్ అది. సో ఇక్కడ కూడా కలుపుతాం, కాంపౌండ్ ఇది యాడ్జెక్టివ్స్లో. సో కర్లీ హెయిర్డ్. కర్లీ ఒక యాడ్జెక్టివ్, హెయిర్డ్ ఒక యాడ్జెక్టివ్, రెండు కలుపుతాం. కర్లీ హెయిర్డ్. యాబ్సెంట్ మైండెడ్. యాబ్సెంట్ మైండెడ్ రెండు కలుపుతాం, యాబ్సెంట్ మైండెడ్. నెవర్ ఎండింగ్, నెవర్ ఎండింగ్. ఇలా రెండు వర్డ్స్ కలిపితే చిన్నపిల్లలకి కాంపౌండ్ వర్డ్స్ నేర్పిస్తాం, గుర్తుందా మీకు? ఫ్లవర్ వేజ్, సన్ఫ్లవర్, బ్లూ బస్, ఐస్ క్రీమ్, టూత్ పేస్ట్, ఇలా చిన్నప్పుడు నేర్పిస్తాం కదా యూకేజీ లెవెల్లో. సో అలాగా రెండు వర్డ్స్ కలిస్తే కాంపౌండ్. ఇక్కడ రెండు యాడ్జెక్టివ్స్ కలిస్తే కాంపౌండ్. రెండు యాడ్జెక్టివ్స్ కలుస్తాయి, నార్మల్ వర్డ్స్ కాదు, ఒక్కొక్కటి యాడ్జెక్టివ్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ సా ఏ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. సో చూడండి, మిడిల్ ఏజ్డ్ రెండు కలిసాయి అంటే మధ్య ఏజ్, మీడియం ఏజ్ ఉంది. మ్యాన్ అనేది నౌన్, నౌన్కు ముందు వచ్చింది 2 words ఉన్నాయి. ఇక్కడ మీకు చాలా ఈజీ, ఏ క్వశ్చన్ వేసుకోవక్కర్లేదు. 2 words చూస్తే మీకు అర్థమైపోతుంది. కలిపి కాంబినేషన్లా ఉంటాయి. లైక్ మన చెప్పులు ఎలాగ రెండు కలిసి ఉంటాయి, మన ఇయర్ రింగ్స్ ఎలా కలిసి ఉంటాయి, మన బ్యాంగిల్స్ ఎలా కలిసి ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా కలిసి ఉంటారు,
ఇద్దరు, అలా అన్నమాట. ఇక్కడ మ్యాన్ నౌన్కి ముందు రెండు ఉంటాయి కలిసి, అది కాంపౌండ్ యాడ్జెక్టివ్. మిడిల్ ఏజ్డ్ అనేది కాంపౌండ్ యాడ్జెక్టివ్. దే హ్యావ్ 4-year-old డాటర్. వాళ్ళకి 4 years ఉన్న ఒక పాప ఉంది. 4 year ఓల్డ్, చూసారా మొత్తం కలిపాం 4 year old. సో ఈ డాటర్ అనేది నౌన్, కూతురు, డాటర్ అనేది నౌన్ అనమాట. ఓకే, ఈ 4 year old అనేది కాంపౌండ్ యాడ్జెక్టివ్. అర్థమవుతున్నాయండి చెప్పేది? సో ఒక్కొక్క దానికి మీరు అనలైజ్ చేసుకుంటూ ఉంటే ఈజీగా మీరు ఆన్సర్స్ చేయగలుగుతారు. మేడం ఇవన్నీ మాకు ఎందుకండి అంటారా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేనికైనా వెళ్ళారనుకోండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోంచి డెప్త్లోకి ఇస్తారు. సో ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. ఇంతకన్నా ఇంకా డెప్త్ కూడా ఉంటుందండి. ఇది డెప్త్ ఏం పెద్ద డెప్త్ ఏం కాదు. ఇది మామూలుగా మేము ఒక 8th 9th క్లాస్ పిల్లలకి చెప్తుంటాం. ఇంకా దీనికి ఇంకా చాలా యాడ్ చేసి చెప్తుంటాం. ఓకేనా? సో ఇవన్నీ మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్స్కి యూజ్ అవుతాయి, మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి, అలాగే మీ పిల్లలకి చెప్పుకోవడానికి కూడా యూజ్ అవుతాయి కదా. అలాగే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా మీరు చూస్తే మీ డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. అంటే ఎలా గుర్తుపట్టాలి అనేది తెలియదు చాలామందికి, ఏదో రాసేస్తుంటారు. సో మీరు ఎలా గుర్తుపట్టాలనేది నేను చెప్తున్నాను, మీకు ఈజీ అవుతుంది, ఎగ్జామ్లో మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకే, సో మరి ఇంకొక 2 types ఉన్నాయి, చూసేద్దాం. ఆ 2 అయిపోతే అయిపోయినట్టే క్లాస్. ప్రాపర్ యాడ్జెక్టివ్స్. మేడం ప్రాపర్ నౌన్స్ విన్నాం కానీ ప్రాపర్ యాడ్జెక్టివ్స్ ఏంటి? ప్రాపర్ నౌన్స్తోనే తయారవుతాయండి, ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? సపోజ్ సోప్ అంటే సంతూర్ అని, మూవీ అంటే ఎకాంగువానో అమరనో అలా పర్టికులర్గా చెప్తాం కదా, అవే ప్రాపర్ నౌన్స్. సో దీని మీద షార్ట్ కూడా చేశాను, చూసారనుకుంటున్నాను. సో ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రాపర్ నౌన్స్ అలా ఆఫ్రికన్, అమెరికన్, ఇటాలియన్, ఇండోనేషియన్, రష్యన్, చైనీస్, సో ఇలా అన్నమాట. అరేబియన్, కరేబియన్, ఇలా కొన్ని ప్లేసెస్కి సంబంధించి. లేదా షేక్స్పియర్ ఫేమస్ రైటర్ కదా ఇంగ్లీష్లో. సో అతని తర్వాత ఆ ఎరా మొత్తాన్ని షేక్స్పియర్ అని ఎరా అంటాము. ఆ మొత్తం ఆ దశకం అనమాట, కొన్ని సంవత్సరాల కాలం మొత్తం ఆ రైటర్స్ వచ్చారు, చాలా రాశారు. సో ఆ మొత్తం ఆ ఏజ్ని షేక్స్పియర్ అనే ఏజ్ అంటాం. ఓకే, ఇలాగా నేమ్స్ని బట్టి వస్తాయి. ఇవి ప్రాపర్ యాడ్జెక్టివ్స్ అంటాం వీటిని. సెంటెన్స్ చూడండి. హీ వాజ్ రీడింగ్ రష్యన్ న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ అంటే ఇది ఒక వస్తువు, థింగ్. సో ఇది ఒక నౌన్. సో ఈ నౌన్కి ముందేముంది? రష్యన్, రష్యాకి సంబంధించిన, రష్యాలో ప్రింట్ అయిన రష్యన్, ఇది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్కి సంబంధించింది కాబట్టి ఈ నౌన్ గురించి చెప్తుంది, ఇది ఒక కంట్రీకి సంబంధించింది కాబట్టి ఇది రష్యన్ అనేది ప్రాపర్ యాడ్జెక్టివ్. అండ్ ఐ థింక్ హైథియన్ ఫుడ్ ఈస్ టేస్టీ. ఫుడ్ అంటే నౌన్. ఓకే, విచ్ ఫుడ్? హైథియన్ ఉంది కదండి, హైథీ ప్లేస్ అనమాట ఇది. సో హైథీకి సంబంధించిన ఫుడ్. ఈ హైథీ అనే ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ప్రాపర్ యాడ్జెక్టివ్ ఇది. ఎందుకంటే ఫుడ్కి సంబంధించి చెప్తుంది హైథియన్ అనేది ఒక ప్రాపర్ నౌన్ కాబట్టి అది ప్రాపర్ యాడ్జెక్టివ్. ఈ విధంగా మీరు ప్రాపర్ యాడ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇవి నేమ్స్, కంట్రీస్, పర్సన్స్, ప్లేసెస్, నేమ్స్కి సంబంధించి ఉంటాయి, అది ప్రాపర్ యాడ్జెక్టివ్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పార్టిసిపల్ యాడ్జెక్టివ్. పార్టిసిపుల్స్ అంటే V1 V2 V3 చదువుకున్నారు కదా మీరు. వాక్డ్, జంప్డ్, లిజన్డ్. కొన్నేమో ఆ తర్వాత ఇంగ్ ఫామ్ వస్తాయి కదా, V4. స్విమ్, స్వామ్, స్విమ్మింగ్. లైక్డ్, లైకింగ్, అలా ఇంగ్ ఫామ్తో వస్తాయి కదా. సో ఈడితో కానీ ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఈడి ఆర్ ఇంగ్, ఈడి కానీ ఇంగ్ కానీ ఉండాలి. సింపుల్, చాలా ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఈడి ఉంటుంది లేదా ఇంగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దామా? అమేజింగ్, ఇంగ్ ఉంది. ఇంప్రెస్డ్, ఈడి. ఇంట్రెస్టింగ్, ఇంగ్. ఇలా ఇంగ్ కానీ ఈడి కానీ ఉంటుంది లాస్ట్లో. సెంటెన్సెస్లో కూడా అలాగే ఉంటుంది, నౌన్కి ముందు వస్తాయి. ఐ ఆమ్ లెర్నింగ్ స్విమ్మింగ్. లెర్నింగ్ అంటే ఇది మెయిన్ వర్బ్ అనమాట. స్విమ్మింగ్ లెసన్స్, ఈ లెసన్స్ అంటే పాఠాలు, ఇది నౌన్ అనమాట. సో నౌన్కి ముందు స్విమ్మింగ్ ఉంది. ఇంగ్ ఫామ్ ఉందా? ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉందా? సో ఇది పార్టిసిపల్ అడ్జెక్టివ్, ఎందుకంటే నౌన్కి ముందు ఉంది, ఇంగ్ ఫామ్ ఉంది.
అలాగే షీ చీర్డ్ అప్ అంటే ఆవిడ సంతోష పెట్టింది ఎవరిని? ద బోర్డ్ చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే నౌన్ కదా, చిల్డ్రన్ నౌన్, పిల్లలు నౌన్. ఎలాంటి పిల్లలు వాళ్ళు? బోర్డ్, బోర్ కొట్టేసి ఉన్నారు. ఈడి ఉంది కదా, ఈడి చూడండి, బోర్డ్, బోర్డ్ బోర్డ్. ఈడి ఉంది, ఇంగ్ ఉంది. ఇలా ఇంగ్ కానీ ఈడి కానీ ఉందనుకోండి, దాన్ని పార్టిసిపుల్ యాడ్జెక్టివ్ అంటాం. చూసారా, 10 kinds ఆఫ్ యాడ్జెక్టివ్స్ మీరు నేర్చేసుకున్నారు. మరి బోర్ కొట్టించానో అర్థమయ్యేలాగా చెప్పానో నాకు తెలియదు, మ్యాక్సిమం నేను ట్రై చేశాను. ఓకే, సో దీని తర్వాత మనకి ఈ కైండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చెప్తాను. అది ప్రైమరీకి హై స్కూల్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే ఇంకా మంచి మంచి విషయాల్ని చిన్నగా షార్ట్స్లో చెప్తున్నాను, అవి కూడా వాచ్ చేయండి. అలాగే మీ లైక్స్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్స్ అండ్ కామెంట్స్ కూడా నన్ను చాలా స్ట్రాంగ్ చేస్తాయి. ఇంకా చాలా నాలెడ్జ్ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ టైంలోనే నేర్చుకోవచ్చండి. చదువు నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదండి. మనం నేర్చుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా, కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా, ఖాళీగా ఉండే హౌస్ వైఫ్స్ అయినా, రిటైర్డ్ పీపుల్ అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎంఏ చదువుతున్నప్పుడు మాతో రిటైర్డ్ పర్సన్స్ వచ్చి కూర్చునేవాళ్ళు. చాలా హ్యాపీగానే అనిపించేది మాకు, ఆ ఏజ్లో కూడా నేర్చుకుంటున్నారని. కాబట్టి ఎప్పుడు కూడా నాలెడ్జ్ ఇస్ డివైన్ అండ్ నాలెడ్జ్ ఇస్ వాస్ట్. మనం ఎంత ఎక్వైర్ చేసుకుంటూ ఉండే కొద్దీ మనం స్ట్రాంగ్ అవుతాం. కాబట్టి నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. అండ్ కీప్ రాకింగ్, కీప్ ట్రయింగ్ అండ్ డోంట్ లీవ్ ఎనీ టైమ్. అండ్ ఐఎమ్ విత్ యూ ఆల్వేస్. Easy English with Geeta. Learn, speak and grow. We will meet in the next class. Until then. Yeah.